అన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కదా? చాలా బాగా. ఇదేంటి? ఏముంది, లడ్డు. లడ్డు అని నాకు కనిపిస్తుంది, కానీ దీన్ని నాకెందుకు చూపిస్తున్నావు? స్నేహితుడివి కాబట్టి నేను నిన్ను వార్న్ చేస్తున్నాను. ఎలాగైతే ఈ లడ్డూని చూడగానే దీనిని తినాలనిపిస్తుందో అదే విధంగా పెళ్లి అనేది కూడా ఒక లడ్డు లాంటి. ఒక్క నిమిషం అభి, ఒక్క నిమిషం. నువ్వు నన్ను ఈ లడ్డూతో ఏడిపించడానికి ముందు నేను నీకు ఒక విషయం క్లియర్ చేస్తాను. నాకు ఈ లడ్డు అంటే చాలా ఇష్టం, అలాగే నాకు ఆ అమ్మాయి అన్న కూడా ఇష్టమే. ఇక నేను దీన్ని కడుపు నిండా తింటాను. ఓ, చాలా స్మార్ట్ అయిపోయావు కదా నువ్వు. చూస్తాను పెళ్ళైన తర్వాత ఈ స్మార్ట్నెస్ ఎంతవరకు ఉంటుందో ఏంటో. నువ్వు ఒక్క విషయం మర్చిపోవద్దు, నీ పెళ్లి ఇప్పుడు టార్చర్ దేవితో అవుతోంది. తన నుండి నిన్ను ఈ ప్రపంచంలో ఎవ్వడూ కాపాడలేడు. అందుకే ఒకవేళ పెళ్ళైన తర్వాత నీకు ఎప్పుడైనా ఏడవాలనిపిస్తే అప్పుడు నీ ఫ్రెండ్ భుజం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. పెళ్లి అనే లడ్డు ఎలా ఉంటుందో తెలుసా? ముందు కడుపు పాడు చేస్తుంది, ఆ తర్వాత జీవితం అంతం. ఇంతకీ మెహందీ అమ్మాయి ఎక్కడా? ఆగండి ఆగండి ఆగండి. తనకెవ్వరూ మెహందీ పెట్టకూడదు. నాకు తెలుసు తన పెళ్లి ఎలాంటి డ్రామా జరగకుండా జరిగే అవకాశమే లేదని. ఇప్పుడు వస్తుంది అసలైన మెహందీ మజా. ఆఫ్టర్ ఆల్ బుల్బుల్కి అందరికంటే మెహందీ పెట్టే హక్కు నాదే కదా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మే ఐ? అసలేం జరుగుతోంది? ప్రజ్ఞ తనుని ఫ్యామిలీ మెంబర్ చేసింది. ఆలియా బుల్బుల్కి మెహందీ పెడుతోంది. ప్రపంచం తల్లకిందులైందా లేక టైం రివర్స్ లో వెళ్తోందా? నువ్విప్పుడు ప్రారంభించావు కదా, ఇక మెహందీ అమ్మాయి ఇచ్చి పూర్తిగా పెట్టేస్తుంది. ఇదిగోండి. ఇక ప్రవీణ్ పేరుని ఏ విధంగా పెట్టాలంటే తనకి అంత సులభంగా దొరకకూడదు. ఎలాగైనా రాయండి, ప్రవీణ్ కళ్ళు మూసుకొనైనా వెతికేస్తాడు కదా. ప్రవీణ్, ఇక మాకు సెలవిస్తే మేమందరం బయలుదేరతాం. ఇంతకీ ఫంక్షన్లో ఏ లోటు జరగలేదు కదా? అయ్యో లేదండి, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? మీరు నిజంగా ఎంత బాగా ఏర్పాట్లు చేశారంటే మీ ఇంటి ఆడపిల్ల ఫంక్షన్ లాగే అనిపించింది. మా దృష్టిలో మాలియా ఎంతో, బుల్బుల్ కూడా అంతే. అల్లుడు గారు మొత్తం అన్ని బాధ్యతల్ని తన మీద వేసుకున్నారు. మాకసలు ఒక్క పని కూడా మిగిల్చలేదు. నాకసలు కొంచెం కూడా అర్థం కావడం లేదు అల్లుడు గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలా అని. చూసారా ఆంటీ గారు, ఇలా మాట్లాడి మీరు ఒక్క సెకండ్లో నన్ను పరాయివాణ్ణి చేసేశారు. అయ్యో లేదు అల్లుడు గారు, నేను అన్నదానికి అర్థం అది కాదు. మీరు నాకు కొడుకు లాంటి వారే. నాకు నా ప్రజ్ఞ ఇంకా బుల్బుల్ ఎలాగో మీకు కూడా నా మనసులో అంతే స్థానం ఉంది అల్లుడు గారు. అయితే మీరు మీ టెన్షన్లన్నీ తనకే ఇచ్చేసేయండి. ఇక వచ్చే ఫంక్షన్స్ అన్నిటికీ మీ బంధువులందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్పేయండి. మిగతా పనులు మా అభి చూసుకుంటాడు. అన్నట్టు వచ్చే ఫంక్షన్ కి మీరు వట్టి చేతులతో రాకండి. నా ఉద్దేశం ఏంటంటే కాఫ్ సిరప్ తీసుకుని రండి, ఇద్దరం కలిసి కూర్చొని తాగుదాం. ఇద్దరు కాదు, ముగ్గురం. అరే రాక్ స్టార్ అమ్మమ్మ కాఫ్ సిరప్ కి నేను కూడా ఫ్యాన్నే కదా. అది నేను మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. మీరు నా మాటలు తప్పుగా అనుకోవద్దు. నా కోరిక ఏంటంటే ప్రజ్ఞను కొద్ది రోజుల పాటు మా ఇంటికి తీసుకెళ్లాలని. తల్లి కాబోతోంది, అందుకని ఇంటికి తీసుకెళ్తే ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. అలాగే కొన్ని జాగ్రత్తలు, అంటే కొంచెం మాకు కూడా అవకాశం ఇవ్వండి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవడానికి. మీకేమీ అభ్యంతరం లేదు కదా? నిజం చెప్పాలంటే నాకు మీ మాటలు నచ్చలేదు.
ప్రజ్ఞని మీతో పాటు తీసుకెళ్ళి మీకు మా మీద నమ్మకం లేదని మీరు మాకు చెప్పాలనుకుంటున్నారు అనిపించింది. మేము తన్ని సరిగ్గా చూసుకోవడం లేదనా? లేదండి, లేదు. నేను అన్నదానికి అర్థం అది కాదు. అదేంటంటే తల్లిని కదా, పైగా ఇప్పుడు నా కూతురు కూడా తల్లి కాబోతోంది. తనతో కాస్త టైం గడపాలని అనిపించింది. మీకు బాధ కలిగించుంటే దయచేసి నన్ను క్షమించండి. అరేరే, అలా ఎందుకు అనుకుంటున్నారు మీరు? బుల్బుల్ పెళ్ళైన తర్వాత తన్ని మీ ఇంటికి తప్పకుండా పంపించేస్తాను. అంతవరకు నన్ను కూడా తనని జాగ్రత్తగా చూసుకొనివ్వండి. అలాగే, సరేనండి. ఇక మేము బయలుదేరతాం. ఇంకా నిద్రపోతుంది. ఎలా లేపాలి తనని? భయపెట్టి లేపుతాను. నిద్రపోతున్నప్పుడు మరింత క్యూట్గా అనిపిస్తుంది. ఇలాంటి క్యూట్ మనుషుల్ని ఏదైనా క్యూట్ పద్ధతిలో లేపితే బాగుంటుంది. అస్సలు నిద్ర లేవడం లేదు. ఇప్పుడు ఎలా లేపాలి? స్పెషల్ పద్ధతిలో లేపుతాను. తను రోజు నాకు టీ తీసుకొచ్చి లేపుతుంది కదా, ఈరోజు నేను తన కోసం టీ తీసుకొచ్చి లేపుతాను. చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను. ఎంత స్వీట్ మీరు అసలు. కానివ్వండి, నాకు హగ్ ఇవ్వండి. హగ్? యా, హగ్. కమ్ ఆన్. లేవకుండా నేనా? ఇప్పుడు కిస్ చేయండి. కిస్? బేబీకి కిస్ కావాలా? ఇప్పుడే పెడతాను కిస్. కమ్ బేబీ, కిస్ పెడతాను. కిస్సే కదా. మీరు ఇక్కడ చేస్తున్నారు? అరే, నువ్వే కదా కిస్ అడిగావు, అందుకే నేను నీకు కిస్ ఇస్తాను. కిస్ కిస్. నేను మిమ్మల్ని కిస్ అడగలేదు. నేను మిమ్మల్ని కిస్ అడగలేదు. అరే, ఇప్పుడే కదా నీకు కిస్ కావాలని అడిగావు, నేను ఇచ్చే తీరుతాను. నేను 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 కలకనుకుంటాను అంతే. ఏంటి అంటే కలలో నువ్వు నన్ను అవకాశంగా తీసుకున్నావో? లేదు. అంటే కలలో అయితే నేనేం చేయలేను కదా అని నువ్వు నన్ను ఏమైనా చేద్దాం అనుకున్నావా? లేదు, అలాంటిదేమీ లేదు. నేను కల్లో ఏం చూసాను అంటే మీరు నా కోసం టీ తీసుకొచ్చారు. అంటే కలలో నువ్వు నాతో పని చేయించుకుంటున్నావా? అంటే నీ భర్తని పనివాడిగా ఊహించుకుంటున్నావా? నా రెప్యుటేషన్ గురించి కూడా ఆలోచించుకుని అడ్డమైన పనులు చేయించుకుంటున్నావా? ఈ రోజు ఉదయాన్నే గొడవ పడే మూడ్లో ఉన్నారా? కళ్ళలు కూడా ఆలోచించి కట్టారా? అరే, మా నాన్నమ్మ ఏం చెప్తుంటుందో తెలుసా? ఏ మనిషి అయినా పడుకునే ముందు ఏం ఆలోచిస్తాడో కళలు కూడా అదే వస్తుందట. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో ఏంటో. మీకు ఎలా కావాలంటే అలా అనుకోండి. ముందు పక్కకు జరగండి. చెప్పుకోవడానికి ప్రపంచం మొత్తానికి సంతోషాన్ని పంచుతాను, కానీ మరి నా ఫ్యామిలీ సంగతి ఏంటి? నేను వాళ్ళకి వాళ్ళ నిజమైన సంతోషాన్ని ఇవ్వలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను. నేను నా ఫ్యామిలీకి ఐఎమ్ బ్లడీ యూజ్లెస్, ఐఎమ్ ఏ గుడ్ ఫర్ నథింగ్. నేను